V3 టీవీ తెలుగు 24/7 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో దస్తావేజుల లేఖర్లు రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 396ను రద్దు చేయాలని పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 20 నుంచి 31 వరకు ఈ కార్యక్రమమును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఆ సంఘం సీనియర్ నాయకులు సంకిలిరత్న, కొండలరావు, సంగమేశ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 70,000 మంది ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. బొబ్బిలిలో కూడా సుమారు 100 కుటుంబాలు తాతతండ్రుల నుండి ఈ వృత్తినే ఎంచుకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. జీవో నెంబర్ 396ను రద్దు చేయకపోతే తామంతా కుటుంబాలతో రోడ్డునిపడే ప్రమాదం ఉందని వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వృత్తి తప్ప వేరే ఆధారము లేదని జీవో రద్దు కాకపోతే మా భార్యాబిడ్డలకు ఆకలికేకలు తప్పవన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని, లేకపోతే తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపడతామని, జీవోను రద్దు చేసేవరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. బొబ్బిలి కక్షిదారులు అందరూ తమకు మద్దతు తెలియజేయాలని, సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పార్థసారథి, అప్పారావు, పి. సతీష్, ఎల్. సతీష్, రామకృష్ణ, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారికి ముఖ్య విజ్ఞప్తి, రాష్ట్ర దస్తావేజు లేఖల పిలుపు మేరకు మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇచ్చిన కొత్త జీవో 396కు వ్యతిరేకముగా రాష్ట్ర దస్తావేజు లేఖల సంఘము పిలుపు మేరకు ఈరోజు 2వ రోజు సమ్మెను కొనసాగిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ ప్రైవేటీకరణ వలన దీనినే నమ్ముకున్న దస్తావేజు లేఖలు సుమారు 1,00,000 కుటుంబాలకు పైగా జీవన వృత్తిని కోల్పోతున్నారు. ఈ జీవో వలన మా పొట్ట కొట్టవద్దని మేము ఈ సమ్మెను చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని రాష్ట్రం మొత్తం నిర్వహిస్తున్న ఈ డాక్యుమెంట్ రైటర్ల సమ్మెను ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేస్తున్నారు. కారణం ఏంటంటే, ఈ డాక్యుమెంట్ రైటర్లు మొత్తం సుమారు రాష్ట్రం మొత్తం 1,00,000 కుటుంబాల వరకు రోడ్డున పడుతున్నాయి. ఈ 396 జీవోను రద్దు చేస్తూ దయచేసి మా ప్రభుత్వాన్ని, మా యొక్క విన్నపాన్ని మేము కోరుతున్నాం.